వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని ఎప్పుడు తయారు చేయాలి? ఋషి గారు, మీరు చెప్పింది వాస్తవమైన పరిస్థితి. ఎందుకంటే ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించేటువంటి కూటమి కావచ్చు, నాయకుడు కావచ్చు, అవసరం ఆట కనపడితేనే ప్రజలు ఆల్టర్నేటివ్ వైపు చూస్తారు. ఇప్పుడు ఉన్నంతలో సరే ప్రభుత్వం మోడీ గారు అయితే మోడీ గారి మీద ఇప్పుడు 52% చెప్పినప్పటికీ నేను ఆ రిపోర్ట్ చదవలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. బట్ ఇమేజ్ ప్రజల దృష్టిలో తగ్గుతుందండి. ఎందుకంటే నేను సర్వే సి ఓటర్ చెప్పేదాన్నో ఇండియా టుడే చెప్పేదాన్నో గురించి కాదు, బయట జనంలో ఉండేటువంటి విషయం చెప్తున్నాను. మోడీ గారి మీద ఉండేటువంటి ఇమేజ్ క్రమంగా తగ్గుతుంది, గణనీయంగా తగ్గుతుంది. క్రమం కాదు, గణనీయంగా తగ్గుతుంది. ప్రధానంగా నిరుద్యోగ సమస్య. ఎందుకంటే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోతుంది, 2 కోట్ల ఉద్యోగాలు సాధన వచ్చేస్తాయి, అది ఇదని యూత్ బాగా ఉత్సాహంగా ఉండినారు. ఇప్పుడు కనపడడం లేదు. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ ట్రంప్ సుంకాలు వచ్చిన తర్వాత తమిళనాడు మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుందండి. ఆంధ్రాలో ఆక్వా ఇండస్ట్రీ చాలా ఎఫెక్ట్ గా అవుతుంది. రొయ్యలు, చేపలు ఇవన్నీ బాగా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని వేధించే అంశాలు. ఈ అంశాలకు మంచి పరిష్కారం దొరికిందనుకోండి ప్రజలు ఉత్సాహంగా ఉంటారు. పరిష్కారం కాలేదనుకోండి కేంద్ర ప్రభుత్వం పనికి రాదు అని నిర్ణయానికి వస్తాం. కాబట్టి కానీ ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ నాకు తెలిసి రాహుల్ గాంధీ కొనసాగించేలాగే ఉన్నారు కుదిరితే ఎన్నికల వరకు. కానీ పెద్ద ఇంపాక్ట్ చూపించదంటారా మీ ఉద్దేశంలో కూడా? నా ఉద్దేశం బీహార్ లో చూపిస్తుందండి. బీహార్ లో డెఫినెట్ చూపిస్తుంది. ఎందుకంటే 65 లక్షల మందిని ఓటర్లను తొలగించిన అందులో 22 లక్షల మంది చనిపోయిన వాళ్ళని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు? గుస్బైటేలు వచ్చారు, బయట నుంచి వచ్చేసి ఆ గుస్బైటే పేరుతో ఒక్క ఓటర్ను కూడా తొలగించలే. అంటే బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా అదేది మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడంతా ఉన్నారు అనే పేరుతో కదా చెప్పింది. ఇప్పుడు అట్లాంటి ఆ పేరుతో తొలగించినోడు ఒక్కడు లేడు. కాబట్టి 22 లక్షల మందిని మొన్న రీసెంట్ గా జరిగిన రివిజన్ లో మళ్ళీ 22 లక్షల చనిపోయినారు అనేది అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్తున్నట్టు బీహార్ తర్వాత తమిళనాడు తర్వాత కూడా సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తాయి. ఓవరాల్ గా మూడ్ లో కూడా మళ్ళీ మార్పు. యూపీ, బీహారు, తమిళనాడులో పెద్దగా మార్పు. తమిళనాడు ఎప్పుడు బీజేపీని ఆదరించలేదు, కాంగ్రెస్ కూడా ఆదరించలేదు. కాంగ్రెస్ కలిసి ఉంది కాబట్టి డిఎంకేతో కాంగ్రెస్ ఆదరించారు. కానీ తమిళనాడు వాళ్ళు ద్రవిడ పాలిటిక్స్ వేరు. కానీ యూపీ అండ్ బీహార్ ఈ 2 రాష్ట్రాలు బాగా వస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఉండే ఇమేజ్ పడిపోతుంది. దాని తర్వాత మనం సర్వేలు చూడొచ్చు. కాబట్టి ఏమైనప్పటికీ ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ యొక్క పాలసీస్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లుగా రివ్యూ చేసుకోవాలా. ఇప్పుడు ఈ సుంకాల విషయంలో, ఉపాధి విషయంలో, నిరుద్యోగాన్ని లేదా పరిశ్రమ మూతపడకుండా కాపాడుకునేటువంటి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు? పన్నులు ఏమైనా తగ్గిస్తారా? ఇన్సెంటివ్స్ ఇస్తారా? ఇవి ప్రజలకు కావాలి. నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి వాళ్ళు ఏం చేస్తారని కూడా ప్రజలు చూస్తున్నారు. చైనాకు పోవడం మంచిదండి. నా ఉద్దేశంలో చైనాకు పోతున్నారు ప్రధానమంత్రి ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఒకే విషయం, చైనా నుంచి నేర్చుకుని చైనాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎట్లా చేస్తున్నారు, మనం ఇండియాను ఎట్లా అనుకరించుకోవాలని ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతాయి కదా. ఇప్పుడు ఒక 40 దేశాలు ఇవన్నీ చర్చలోకి వచ్చాయి. ఎనీవే అదొక పెద్ద చర్చ. బట్ దీని గురించి కంక్లూడ్ చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్. రిషి గారు, ఇప్పుడు సిస్టమ్ లో ఎప్పుడు కూడా పాలిటిక్స్ కానీ, ఆర్థిక అంశాలు కానీ, ఇంకా మిగతా అంశాలు కానీ ఎప్పుడు డైనామిక్ గానే ఉంటాయి, స్టాటిక్ ఉండవు. ఈ రోజు ఇట్లే ఉంటది కాబట్టి ఎప్పటికి ఇట్లా కొనసాగుతున్నాను లేదు. రేపు పొద్దున డైనామిక్ గా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మార్పులు జరుగుతుంటాయి, ఏ రోజుకి ఆ రోజు కొత్త విషయాలు వస్తుంటాయి, ఏ రోజుకి ఆ రోజు కొత్త అంశాల మీద ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. అందుకోసం ఇప్పుడు అంటే గివెన్ సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. వారు అన్నట్టుగా నిరుద్యోగ సమస్య పెరిగితే ఖచ్చితంగా బీజేపీకి నష్టం జరుగుతుంది, తగ్గింది అనుకోండి ఖచ్చితంగా బీజేపీ లాభం జరుగుతుంది. అందుకోసమనే వ్యవసాయ రంగం విషయంలో కావచ్చు. నా పాయింట్ ఏంటంటే ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడు కూడా మీరు గెలిచారు. సరే నెంబర్ అటు ఇటు అవ్వచ్చు. ప్రజలు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, లేదా ప్రజల ఫోకస్ ని మీరు ఎలాగ టర్న్ చేస్తున్నారు, ఇది ప్రధానంగా